ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్సీఎం కాలనీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కి మహిళలు హారతులిచ్చి వీర తిలకం దిద్దారు. కొండపల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. మహిళలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి మహాకూటమికి అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తోచిలక రాయుడుపాలెం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారిని మహిళలు హారతితో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నాయకులు, యువత, మహిళలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులంతా సంసిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. ఎన్నికల నిర్వహణపై వివిధ విభాగాల నోడల్ అధికారులతో స్థానిక కలెక్టరేట్ లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలు మరింత పటిష్టంగా పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. ఎస్ఎస్టీ టీంలు తనిఖీ చేసే ప్రాంతాలను ఎప్పటికప్పుడు మార్చాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా నగదు, మద్యం, ఆభరణాలు వంటి బహుమతులు, ఇతర వస్తువుల్ని పంపిణీ చేయడాన్ని పూర్తిగా అరికట్టాలని తెలియజేశారు. 12వ తేదీ ఉదయాన్నే ఆయా నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద పోలింగ్ సిబ్బంది రిపోర్టు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ పర్సన్ అక్కడికి వెళ్ళారు అంటే ఏమేమి అరేంజ్మెంట్స్ ఉండాలి, వాళ్ళకి అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, హెల్ప్ డెస్క్ అవి ఓకే, పోలింగ్ స్టేషన్ దగ్గర ఓకే. దెన్ ఆ రోజు ప్యాక్డ్ ఫుడ్ అందాలి వాళ్ళకి, అర్థమైందా? సో అలాగే ఒక కిట్ రెడీ చేస్తున్నారు డిఆర్ఓ గారు, అది ఒకటి. దెన్ ఆ ప్యాక్డ్ ఫుడ్ అంతా కూడా ఆర్ఓతో మాట్లాడండి, ఎట్లా అరేంజ్మెంట్ చేస్తున్నారు అందరూ ఆర్ఓతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోవాలి. డిఆర్ఓ గారు అండ్ ఆర్ఓ కన్సల్ట్. Okay, this is the most important because most of them are teachers.
యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే, సో మీరు ఎలా ఆలోచించాలి, వాళ్ళు 12వ తారీఖు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వస్తారు. వచ్చిన తర్వాత ఏమేమి ఉండాలి, ప్రాపర్గా సైనేజ్ చేసి ఉండాలి. సైనేజ్ ఇన్ ద సెన్స్ ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అన్న సైనేజ్ చేసి ఉండాలి. అంటే అర్థం ఏంటి, ఏ పోలింగ్ స్టేషన్కి వాళ్ళు అలాట్ అయ్యారో లిస్టులో ఒక 4-5 పేజ్లో కంపల్సరీగా అతికించబడి ఉండాలి. ఇది ఆర్ఓలకు మీరు చెప్పాలి. అర్థమైందా? దెన్ దే విల్ గో టు దట్ కౌంటర్, దే విల్ కలెక్ట్ ద మెటీరియల్. సో మెటీరియల్ తీసుకున్న తర్వాత అక్కడ భోజనం ఏర్పాట్లు ఉండాలి. తర్వాత దెన్ వాళ్ళకి వెహికల్స్ ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పోలింగ్ స్టేషన్కి వెళ్ళడానికి వెహికల్ అరేంజ్మెంట్ ఉండాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ స్టే, మార్నింగ్, ఇదంతా కూడా మీరు మొత్తం అంతా కూడా 2 days మొత్తం ఆలోచించుకొని అరేంజ్మెంట్స్ ఏమేమి కావాలో చూసుకొని ఆర్ఓలతో మాట్లాడుకొని చేయాల్సి ఉంటుంది. బాపట్ల తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ బాపట్లలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. తొలిగా తాలింఖానా వద్ద నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బాపట్ల 15, 16, 20 వార్డుల్లో ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. మాజీ వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాష్ రావు, మాజీ కౌన్సిలర్ సాంబు తదితరులు పాల్గొన్నారు. నా కొడుకులు మళ్ళీ మనం చాలా థ్యాంక్ యూ అండి. కొద్దిగా కొద్దిగా ప్యాకెట్లో కొద్దిగా పక్కన పక్కన అన్నాడు అది బెస్ట్ కూర్చుంటారు. రావాలి తెలిసినట్టు మళ్ళీ మా ఇంటికి రావాలి. సాంబు గెలిచిన వాళ్ళు ఇలా గుర్తున్నారు, నువ్వు గుర్తుపెట్టి ఓటు తెచ్చుకున్నారు కష్టపడి. గుడ్డ పిల్లలకి రమేష్ బాబు పిన్నిట్రా. ఓకే బాబాయ్ షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ద్వారా దళిత గిరిజనులకు అందించే సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి దళితుల్ని మోసం చేసిందని వేమూరు టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండలంలోని ఈపూరు, అనంతవరం గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామంలో తిరిగి ఓట్లు అభ్యర్థించారు. గ్రామంలో ఆ గృహాలను సందర్శిస్తూ చర్చిలలో ప్రార్థన చేయించుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. మహిళలు ఆనందబాబుకు హారతులు పలికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితులకు అందించే 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారని, అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని మార్చి తన పేరు పెట్టుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ, సోమరబతు, అనురాధ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Song mixed by DJ Claudio from Little Padua.
మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడి జగన్ చూడవు చెప్తున్నాను. మామూలు రాజకీయ నాయకులు చూసావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో నీకు. ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటి దగా కాబట్టిది దళితులు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు, అవహేళనలు, అవమానాలు దళితులకి ఎక్కడన్నా జరిగినాయి అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకుడు. మనకి మాత్రమే సంక్రమించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన 27 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. మనకేమిచ్చాడో మీరు ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రత్యేకంగా మనకి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు కూడా హరించి వేయబడ్డాయి. ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ మూతపడింది, విదేశీ విద్య మూతపడింది, విద్యోన్నతి మూతపడింది, ల్యాండ్ పర్చేస్ స్కీములు పోయినాయి, 27 పథకాలు మొత్తం రద్దయిన పథకాలు. అమ్మఒడి ఇస్తానన్నాడు, అమ్మఒడికి మనకి సంబంధం లేదు. దళితులకి ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి గతంలో స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్లు, హాస్టల్ ఫీజులు వచ్చాయి. ఒక పిల్లాడికి ఒక పాపకో పరిమితం చేశాడు. ఇది రాజ్యాంగ విరుద్ధం, మనకి చేసిన అన్యాయం. అది ఎంతమంది గుర్తించారు? ఏదో వీడు ఇస్తున్నాడు అమ్మఒడి, వీడి బాబు సొమ్ము కాదు ఇచ్చింది, మనకు ద్రోహం చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. సప్లాన్ నిధులు, మనం అధికారంలో ఉండగా సప్లాన్ నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి దళిత వాడలన్నీ సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ 5 ఏళ్లలో 10 లక్షల రూపాయల అభివృద్ధి అన్న వాడు చేశారా దళిత వాడల్లో అని నేను అడుగుతున్నా. మీరే ఆలోచన చేయండి. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది, కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగల. మద్యపాన నిషేధం చేసి దశల వారీగా మళ్ళా ఓట్లు అడగడానికి వస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేయటం కాదు. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గం పరుచూరు టౌన్ లోని నెహ్రూ కాలనీలో ఏలూరు సాంబశివరావు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, అవినీతి, కక్ష సాధింపు, దుర్మార్గపు పరిపాలన, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనే పదమే వినిపించలేదని మండిపడ్డారు. ప్రజలకు ఏదైనా సమస్య కానీ అర్జీలు కానీ ఇద్దామంటే సమస్య వినే నాదుడే లేదని మండిపడ్డారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని ప్రకటించింది, పోలవరాన్ని పరుగులు పెట్టించింది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రచారంలో భాగంగా గడియార స్తంభం సెంటర్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ తన విపరీతమైన ఆలోచనతో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అధోగతి పాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చే ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం బాగుండాలంటే, చంద్రబాబుకు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎంఎం కొండయ్యకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ బాబు తదితరులు పాల్గొన్నారు. 2019లో అత్యంత మెజార్టీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రాన్ని అతాకుతలం చేసి అప్పులు పాలు చేసిన ఘనత ఎంతోమంది ముఖ్యమంత్రులు మనకి పరిపాలించారు. ఆ ముఖ్యమంత్రులను కూడా దృష్టిలో పెట్టుకొని ఇతని పని చేయని వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా ఏకదాటిగా ఒకవైపే వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని పూర్తిగా ఇచ్చే విధంగా ముందుకు సాగుతున్నారు ప్రజలంతా. తెలుగు ప్రజలు రాష్ట్రంలో మన తాతలు, మన తండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని ఒక
టైటిల్ యాక్ట్ కింద తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఈ రోజున వాళ్ళ ఆస్తులు లాక్కునే విధంగా రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజల ఆస్తులకి ముప్పు ఒక జియోని తీసుకొచ్చారు. మేము ఇప్పుడే ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. చీరాల పట్టణం తరపున చీరాల నియోజకమంత్రులు వస్తున్నారు పోతున్నారు, కానీ ప్రజలకి ఏ మాత్రమైన భారం వేయకుండా వాళ్ళు పరిపాలించారు. ఈరోజు నేను పెద్ద హీరోని అనుకొని రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి పూర్తిగా తీసుకెళ్ళిపోయి ఆ భారం అంతా ప్రజల మీద వేసి రుద్దుతూ ఏం అర్థం కాని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రం ఎదురు చూస్తుంది. మనకి పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వలసపోయి మన రాష్ట్రం ఒక బీభత్సమైన అరణ్యకాండంలో చేసే పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. ఒక అడ్మిషన్ తెలిసిన వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండిద్దని చెప్పి మేము మనవి చేసుకున్నాం. జై తెలుగుదేశం, జై జై చీరాల. బాపట్ల జిల్లా చీరాల ఎల్బీఎస్ నగర్ 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాది రెహమాన్ షరీఫ్ మాట్లాడారు. చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన గుర్తు హస్తం. 1వ నెంబర్ సింబల్ మీటపై నొక్కి మీ ఓటును వేయండి. చీరాల నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేశారు. ముస్లింస్ కి షాదీఖానా, క్రైస్తవులకి అంబేద్కర్ భవన్, రహదారుల విస్తరణ, కూరగాయల మార్కెట్ వంటివి ఎన్నో అభివృద్ధి చేశారు. కావున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కి పార్లమెంట్ అభ్యర్థి జేడీ శీలానికి ఓట్లు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకుందామని పిలుపునిచ్చారు. హస్తం గుర్తు తరఫున కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచున్నారు. అలానే జేడీ శీలం గారు కూడా హస్తం గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. వీరిద్దరికీ హస్తం గుర్తు మీద ఓటేసి మనందరం, మన ప్రజలందరూ, మన వార్డులో ప్రజలందరూ అఖండ మెజారిటీని చేకూర్చాలి. అలానే కృష్ణమోహన్ గారు చీరాలకి ఎనలేని సేవలు అందించారు. అభివృద్ధి కావాలంటే కృష్ణమోహన్ గారు గెలిపించుకోవాలి. వారికి మన సహాయ సహకారాలు అందించి అఖండ మెజార్టీని చేకూర్చాలి. అలానే ఆయన చేసిన పనులు మనం ఎన్నో చూసాము. ఒక ముస్లిమ్స్కి అయితే షాదీఖానా అయినా కానివ్వండి, అలానే క్రిస్టియన్స్కి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కానివ్వండి, అలానే చీరాల కూరగాయల మార్కెట్ కానివ్వండి, అలానే వేటపాలెంలో కూరగాయల మార్కెట్ కానివ్వండి, అలానే వాడరేవు దగ్గర బీచ్ రోడ్డు కానివ్వండి, అలానే ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేస్తున్నారు చీరాల నియోజకవర్గంలో. మన వార్డులో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ గారిని గెలిపించి మన సమస్యలన్నీ వారికి చెప్పుకొని సమస్యలు తీర్చుకోవడానికి మనకు దోహదపడటానికి సహాయం అందరూ కృష్ణమోహన్ గారికి ఓట్లు వేయండి. ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి. ఇండియా కూటమిలో ఉండటం వలన మనకున్న క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ వలన వచ్చే గొడవలు ఏమీ రాకుండా ఉండాలంటే మనం కాంగ్రెస్ని దేశవ్యాప్తంగా గెలిపించుకోవాలి. కాంగ్రెస్ని బతికించాలి. కాంగ్రెస్ని బతికించి ఆమంచి కృష్ణమోహన్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ, ఓటర్లందరినీ కోరుకుంటున్నాను. ఎంపీ ఓటు జేడీ శీలం గారికి 1వ నెంబర్లో వేయండి. మాచర్లలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అరాచకాలు శృతి మించుతున్నాయి. చివరికి అవి రాజకీయ ప్రత్యర్థుల్ని దాటి వారి కుటుంబ సభ్యులపైన, మహిళలపైన దాడి చేసే వరకు తెగబడుతూ ఉన్నారు జూలకంటి. రాజకీయ ప్రత్యర్థుల్ని భయభ్రాంతులకి గురి చేసి ఎన్నికలలో ఓటింగ్ కి రాకుండా చేసే ఫ్రాక్షన్ తత్వం మెండుగా ఉన్న జూలకంటి నేడు వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమ వాహనాలపై సుమారు 100 మందికి పైగా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా రాళ్లు, కర్రలు, రాడ్లు, గొడ్డలతో దాడి చేసి పలువురు మహిళల్ని గాయపరిచారు. ఈ దాడిలో పిన్నెల్లి సతీమణి రమాకు స్వల్ప గాయాలు కాగా ఎక్స్ కౌన్సిలర్ అనంత రావమ్మ, ఎక్స్ ఎంపీపీ చౌడేశ్వరమ్మతో పాటు పలువురు మహిళల్ని తీవ్రంగా గాయాలు కాగా అడ్డుకున్న పోలీసులు సైతం గాయపరచడం జరిగింది. ఇది మాజీ ఎంపీపీ చౌడేశ్వరం అండి. రెంటసంతల సిగిరిపాడు గ్రామంలో
వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మేము ప్రశాంతంగా ప్రసాదం చేసుకున్నాం. మాకేం గొప్ప కాదు. మేము 20 రోజుల నుంచి తిరుగుతున్నాం. బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చిండు. సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం. భారీ గట్టు కూడా తన్ని వచ్చిండు. కొజ్జా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి. వాళ్ళకి అలవాటు కొజ్జా రాజకీయాలు, రౌడీయిజం చేయటం. మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూడదు అని, సరే ఎవరి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళకు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉన్నాం. ఈరోజు సిరిగిరిపాటు మేము వచ్చాము. ఏ ఊరైనా వెళ్తాం. సిరిగిరిపాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం. ఊళ్ళో వాళ్ళని అడగమనండి, మేము ఏమన్నా గొడవ చేసామా, మేము వెళ్ళి ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళి ఇళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం. మేము అంతకు తప్పితే మేమేం ఏమన్నా గొడవలు చేసామా? నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమనండి. పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా అంటున్నారు. ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా. మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులకు అండగా ఉంటున్నారు. ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎవరు గొడవ చేసింది, ఎవరు చేసిందని. కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతిగా చేయమని చెప్పండి. బ్రహ్మారెడ్డి ఆడవాళ్ళ మీద ప్రతాపం ఉంటే మా వారి మీద చూసుకోమని, మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా. వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు? మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నాం. చూడండి, ఏ ఊర్లోనైనా ఒక్క గొడవ ఏంటంటే అన్నా కూడా మేము పట్టించుకో. అనంతరము మనం ఓటు అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం, నువ్వు గమ్మును రాని, మేము వెళ్ళకుండా గమ్మును వచ్చేస్తాం. సిరిగిరిపాటు అంత వాళ్ళకి అంత గొప్ప. మాకు రారా మాచెల్లు, రారా వాళ్ళు మాచెల్లో తిరగరా? వాళ్ళదేనా సిరిగిరిపాడు? మాకు లేరా? నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి. వాళ్ళకి మట్టలు చేసే అలవాటు, ఆడవాళ్ళ మీద ఎగబట్టం చేయటం వాళ్ళకి అలవాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.